Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy? I used to think that happiness hadn't been invented, but that was in the past. చీది అమ్మ జీవితం ఫార్మర్ జనరేషన్ చేసిన నాస్టీ పని వల్ల మనం సఫర్ అవుతున్నాం రా బాబు. అంత నిస్పృహ దేనికి రాజేష్? నువ్వు ఒక తెలుగోడు, మీ పప్ప ఒక తెలుగు ప్రొఫెసర్. తెలుగుకున్న డిమాండ్ వల్ల మీ పప్ప బాగా సంపాదించాడు. అసలు ప్యూర్ తెలుగు మాట్లాడడం మానేసి నా కోసం మోడరేట్ తెలుగు మాట్లాడు. నా పూర్తి పేరు అన్నం గురజాడం. నువ్వు సరిగ్గా పలికితే నేను ఆంగ్లంలో మాట్లాడతాను. అలాగే గురు. బై ద వే, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ నిస్పృహ? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ ఫ్రస్ట్రేషన్? వై ఆర్ సో ఇరిటబుల్? వై ఆర్ బ్లేమింగ్ ద ప్రీవియస్ జనరేషన్స్? మన ఓల్డర్ జనరేషన్స్ గర్ల్ చైల్డ్ని ప్రెగ్నెన్సీలోనే అబార్ట్ చేస్తారు, అన్లైక్ అరబ్స్. దానివల్ల ఫీమేల్ పాపులేషన్ చాలా తగ్గిపోయింది. ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు గెట్ ఎ ఫీమేల్ ఫర్ రిలేషన్షిప్. సి, we have been waiting for her since last half an hour and she didn't turn up yet. ఓ భ్రూణహత్యల ఫలితమా నీ నిస్పృహ? ఎక్స్క్యూజ్ మీ, న్యూట్రిషన్ స్లిప్ ఏది? ఇప్పటికే ఓవర్ వెయిట్తో చేస్తున్నాం ఇక్కడ. ఒరే గురు, న్యూట్రిషన్ స్లిప్ తెచ్చేంత వరకు నువ్వు కాఫీ ముట్టుకోకరా. జస్ట్ గెట్ దట్ న్యూట్రిషన్ స్లిప్. న్యూట్రిషన్ స్లిప్ తెమ్మంటారు కానీ పట్టించు. ఇంతకీ ఎదురుచూపులు ఎవరి కోసం? మృదుల కోసం. ఆమె ఎవరు? Oh, she's a fabulous lady. She has had a relationship with 2 other guys, but it didn't last long. Fiasco. గ్యాలోస్, నువ్వు మూడోవాడివా? మంచిది, 10వాడు కాదు. ఈ రోజుల్లో సంబంధాలు పెంపొంది అవి బంధాలు అవుతున్నాయి. అమ్మాయిలు తక్కువగా ఉన్నప్పుడు నువ్వు నంబర్ 3 అవడం లక్కే. ఓ 50 లక్షలు వారం కట్నం తప్పించుకోవచ్చు. ఆగరా, నువ్వు అప్పుడే మ్యారేజ్ వరకు వెళ్ళిపోతున్నావు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి 10 లక్షలు అయ్యేటట్టు ఉంది ఇక్కడ. భయపడకు, 5 నెలల జీతం. Hi lads. మృదుల, he is Guru. Hi. Studying Hi. Telugu literature. Oh wow. So you're studying the purest form of Telugu literature. అవును. కాఫీ? Oh no, thanks. బాడీ మెయింటైన్ చేయాలి కదా, లేకపోతే బ్రైట్స్ డౌరీ రేట్ పడిపోతుంది. ఓకేరా, మీరు మాట్లాడుకోండి. నేను వెళ్తా. ఉండరా, నువ్వే మా రిలేషన్షిప్కి ఎవిడెన్స్. నేనెందుకు సాక్ష్యం? మీరిద్దరు కొన్నాళ్ళు కలిసి తిరుగుతారు, నచ్చితే పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఎలాగో చెప్పుకుంటారు. నిజానికి ఇదో మంచి సంప్రదాయం. భార్య భర్తకు అనుమానం వస్తుందేమో అని ఫ్రీడమ్ లేకుండా బతకక్కర్లేదు. పూర్వం భార్య భర్త కనుసరణల్లో మెలిగేది. భర్తకు అనుమానం వస్తుందేమో అని నిత్యం కంగారు పడేది. పరే పురుషుడితో మాట్లాడేది కూడా కాదు. ఎప్పుడూ చెప్పు కింద తేలిలాగే ఉండేది. హిందూ మ్యారేజ్ యాక్ట్ని గౌరవిస్తూనే స్త్రీల మనసుకు కానీ శరీరానికి కాదని ఈ రిలేషన్స్ చెప్తున్నాయి. మేల్ డామినేటెడ్ సొసైటీ నుండి ఫ్రీ ఉమెన్ సొసైటీగా ట్రాన్స్ఫార్మ్ చెందినందుకు గర్వపడాలి. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. నైస్ గాయ్. యా. సో ఇంకేంటి విశేషాలు? अपना टैलेंट, you know. तू ही मेरी
गाता रहे मेरा दिल तू ही मेरी मंजिल ఏంట్రా పాత సినిమా పాటలు చూస్తున్నావు? ना ये रातें कहीं बीते ना ये दिन कहीं बीते ना ये रातें कहीं बीते ना ये दिन गाता रहे मेरा दिल तू ही मेरी मेरा दिल అమ్మా థర్మోస్ లో కాఫీ ఉంది, తాగు. కాఫీ హౌస్ నుంచి తెచ్చాను. प्यार करने वाले अरे प्यार ఏరా నైట్ డ్యూటీయా ఇవాళ? అవునమ్మా. అమ్మా ఒక విషయం చెప్పు, మ్యారేజ్కి రిలేషన్షిప్కి తేడా ఏంటి? ఏరా ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నావా ఏంటి? అత్తవా చెప్తాను కానీ ముందు డిఫరెన్స్ చెప్పమ్మా. ఏముందిరా, ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకోవడం మ్యారేజ్, పెళ్లి చేసుకుని ఐ లవ్ యూ చెప్పడం రిలేషన్షిప్. డోంట్ మేక్ జోక్స్ అమ్మా. ఏముంది, రిలేషన్షిప్ అంటే కొన్నాళ్ళు గడిచాక జీవితాంతం కలిసి ఉంటారు. దీనివల్ల స్త్రీకి శారీరక హింస మొగుడు ద్వారా తప్పలేదు కానీ స్త్రీకి మానసిక స్వాతంత్రం మాత్రం వచ్చిందిరా. మ్యారేజ్ అంటే పెళ్లినాటి ప్రమాణాలు, అంటే బోత్ ఆఫ్ దెమ్ విల్ బి అండర్ సమ్ ప్రామిసెస్ మేక్ టు ఈచ్ అదర్. ఇంతకీ ఏది బెటర్ అమ్మా? దీన్ని చేంజ్ మేనేజ్మెంట్ అంటారా బాబు. తొందరగా మారుతున్న కాలాన్ని బట్టి మన ఐడియాలజీని కూడా మార్చుకోవాలి, లేకపోతే ఆర్థోడాక్స్గా ఉండిపోతాం. ఇంతకీ ఏది బెటరో చెప్పలేదు. నీ మైండ్ స్టేట్ని బట్టి డెసిషన్ నువ్వే తీసుకోవాలి. ప్రస్తుత కాలం రిలేషన్షిప్ ఫాలోడ్ బై మ్యారేజ్ అని నడుస్తావు. ఇంతకీ నువ్వు నాకేం సజెస్ట్ చేస్తావు? ఏది సజెస్ట్ చేయను, స్త్రీతో అంటి ముట్టినట్టుగా ఉండు. హ్యూమన్ రిలేషన్స్ అనేవి అర్థం లేవు. హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, మేల్ రెస్పాన్సిబిలిటీస్ పాటించు. నీతో నివసిస్తున్న స్త్రీ నిన్ను అన్కండిషనల్గా వదిలి వెళ్ళిపోవచ్చు, నువ్వేం పట్టించుకోవు. రియాలిటీ ఏంటంటే ఇటువంటి పురుషుని స్త్రీ ఎప్పుడు వదిలి వెళ్ళిపోదు. బేసిక్గా స్త్రీకి కావాల్సింది సెక్యూరిటీ ఫీలింగ్ అంతే. మరి అప్పటికి ఇప్పటికీ సొసైటీలో ఏంటి కాన్స్టెంట్గా ఉంది? అమ్మగానే ఉందిరా, మమ్మీగా మారలేదు. गाता रहे मेरा दिल